సో 2004లో దాన్ని స్టార్ట్ చేసి 2010లో కంప్లీట్ అయింది అనమాట ప్రాజెక్ట్. సో దుబాయ్ మాల్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది మనకు బుర్జ్ ఖలీఫాకి. సో అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉన్నాయి దుబాయ్ మాల్లో. మన సార్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ రూమ్స్ 168, 829.35 meters హైట్ అది. సో ఆల్మోస్ట్ ఎవ్రీడే మోర్ దాన్ 6,000 people ఆ కన్స్ట్రక్షన్ లో పనిచేశారు ఆ టైంలో, కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో. సో రేపు మనం ఆ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళేటప్పుడు సైడ్ అది కన్స్ట్రక్షన్ చేసిన ఫోటోగ్రాఫ్స్, దాని హిస్టరీ అంతా మనం చూడొచ్చు అనమాట. సో ఎవరైనా సరే ఈ కంట్రీలో మీరు చూసారంటే ఈవెన్ ద వెహికల్స్ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేసి డ్రైవ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ తీసుకోవడానికి. ఆల్మోస్ట్ నియర్లీ 2 lakhs స్పెండ్ చేయాలి మన ఇండియన్ కరెన్సీ. ఒక 1 or 2 months మీరు రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళి 3 టెస్టులు పెడతారు అనమాట. ఫైనల్ టెస్ట్ వచ్చి దుబాయ్ పోలీస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో అందులో పాస్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ 5 years ఇస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్. ఇంతకుముందు 10 years ఇచ్చేవాళ్ళు. తర్వాత రెన్యూల్ చేసుకోవాలన్నమాట. సో అలాగే ఎన్ని బ్లాక్ పాయింట్స్ లైసెన్స్ మీద కనుక బ్లాక్ పాయింట్స్ 1 yearలో 24 points అయితే ఆ లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ చేస్తుంది గవర్నమెంట్ పర్మనెంట్గా. సో అలాగే మీరు చూసారంటే అన్ని బ్రాండెడ్ లగ్జరీ కార్స్ చూడొచ్చు దుబాయ్లో. సో నార్మల్ పీపుల్ ఏంటంటే ఎక్కువగా టయోటా, హోండా, నిసాన్ కార్లు ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఈ కంట్రీ క్లైమేట్ తగ్గట్టు మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట. ఇక్కడ ఏది వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మొత్తం ఇంపోర్ట్ చేసుకోవటం. సో మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ జపాన్ నుంచి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ కంట్రీ క్లైమేట్ 56 degrees కూడా ఎయిర్ కండిషన్ ఫెయిల్యూర్ అవుతుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు మెట్రోలో ట్రావెల్ చేశారు, ఈ మొత్తం షేక్ జాద్ రోడ్ అంటారు దీన్ని. ఇంక ఇదే రోడ్డు స్ట్రైట్ 135 kilometers ట్రావెల్ చేస్తే అబుదాబి. ఇంకెక్కడ సిగ్నల్స్ ఉండవు, ఓన్లీ టోల్ గేట్స్ ఉండవు. సో ఆ టోల్ గేట్స్ కూడా ఆటోమేటిక్ సిస్టమ్. ఇప్పుడు ఇండియాలో కూడా వస్తుంది అనుకుంటా ఆటోమేటిక్ సిస్టమ్, ఫాస్ట్ ట్రాక్. సో ఇక్కడ వచ్చేసి మెట్రో మీరు ట్రావెల్ చేశారు వితౌట్ డ్రైవర్, ఫుల్ ఆటోమేటిక్ ట్రైన్స్. సో మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock దాకా మెట్రో రన్ అవుతుంది. సో 2 lanes మెట్రో మాత్రం మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తున్నంత అంటే రెడ్ లైన్ మెట్రో మొత్తం కమర్షియల్ ఏరియాని కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని మేజర్ షాపింగ్ మాల్స్కి. గ్రీన్ లైన్ వచ్చేసి ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మన